న్యూ ఇయర్ వేడుకల్ని ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకోవాలన్నారు ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర బాబు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు చెప్పారు. విజయవాడ నగరంలోని పబ్లు, రెస్టారెంట్లు, బార్లపై నిఘా ఉంటుందని, డ్రగ్స్ ఆనవాళ్లు లభిస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని స్పష్టం చేశారు. రాత్రి 10 గంటల తర్వాత నగరంలోని అన్ని ఫ్లైఓవర్లపై రాకపోకలు నిలిపేస్తున్నామన్నారు సిపి. 2026 న్యూ ఇయర్కి సెలబ్రేషన్స్ చెప్పేందుకు, గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఇటు విజయవాడ వాసులు పూర్తిగా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో విజయవాడ పోలీసులు పూర్తిగా సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకోకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు మనతో ఉన్నారు. సరే, ఏంటి ఏ రకమైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్తున్నారు? ఏమైనా ఆంక్షలు విధించారు? సో మీరు లాస్ట్ 2 డేస్ నుంచి చూస్తున్నారు, కొన్ని ఫ్లైఓవర్లు మూసేస్తున్నాము. ఎంజీ రోడ్ మీద పోలీస్ నిఘా పెంచాము. దాదాపు 37 ప్లేసెస్లో మనము ఈరోజు చెక్కింగ్ అనేది ఉంటుంది. ముఖ్యంగా బ్రెత్ అనలైజర్స్ పోలీస్ శాఖ ఈరోజు గట్టిగా ఉపయోగించబోతున్నాము. డ్రంక్ అండ్ డ్రైవింగ్ని మాత్రం ఎటువంటి పరిస్థితులు ఉపయోగించలేదు, దయచేసి అర్థం చేసుకోండి. దాని గురించే బార్ల దగ్గర వాటి దగ్గర మనము హైర్కి డ్రైవర్స్ని హైర్ చేసుకోమని చెప్పేసి అన్ని బార్ యజమానులకి చెప్పడం జరిగింది. అదేవిధంగా సైలెన్సర్స్ లేకుండా ఎదుటి వారిని అసౌకర్యం కల్పించడము, లేదంటే ట్రిపుల్ రైడింగ్ చేయడము, వీటన్నిటి వాటి మీద మనం చాలా కఠినంగా వ్యవహరించబోతున్నాము. అందరూ పోలీస్ శాఖ, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అన్ని విభాగాలు రోడ్డు మీద ఉంటాయి. సో ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త. న్యూ ఇయర్లో ప్రవేశిస్తున్నప్పుడు అందరూ ఉత్సాహంగా, ఉల్లాసంగా వెళ్ళాలి. అంతే తప్ప ఒక కుటుంబాలు మనము విచ్చలవిడిగా వదిలేస్తే ప్రాణాలు కోల్పోతారు, ఎదుటి వారికి ఇబ్బంది. సో ఒకవైపున లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, ఇంకొకవైపున ట్రాఫిక్ ఇష్యూస్, రోడ్ యాక్సిడెంట్స్, ఇవన్నీ ఇష్యూస్. మనం ఏం చేస్తాం అనేది మననం చేసుకునేసి హెల్మెట్ను ఉపయోగించాల్సిన అవసరం ఉంది. రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం. సరే, ఈ మనకి సిటీలో పబ్స్ కూడా ఇటీవల కాలం కొంచెం పెరిగాయి. ఈ డ్రగ్స్ కూడా ఇటీవల పట్టుబడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో పోలీసు శాఖకు సంబంధించి వాటిపైన ఏమైనా నిఘా ప్రత్యేకంగా పెట్టారా? మనకి సంబంధించి ఇప్పటికీ ఈగల్ టీమ్స్ ఫామ్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళతో ఏమైనా టాస్క్ ఫోర్స్ కలిసి పనిచేయబోతున్నారు. నేను ఇందాకే చెప్పాను, 22 మంది మీద పిట్ అండ్ డిపిఎస్ ఉపయోగించడం జరిగింది. సో అంటే మీరు గంజా వాడకం చూస్తే గంజా డిమాండ్ పెరిగింది, అంటే గంజా రాక అనేది తగ్గింది. సో దాదాపు గంజా వచ్చేసేసి ఆల్మోస్ట్ 5 to 6 టైమ్స్ రేట్ పెరిగింది. సో ఇంకా మనం కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎండిఎంఈ డ్రగ్స్ మీద కూడా గట్టిగా ఫోకస్ చేస్తున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో తర్వాత పబ్స్ మీద కూడా మనము ఫోకస్ చేస్తున్నాము. 2026లో ఇంకా కఠినంగా వెళ్తాం. మద్యం తాగి విచ్చలవిడిగా వాహనాలు నడిపినా, రోడ్లపైకి వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేసినా వారిపైన కేసులు పెడతాం. ముఖ్యంగా పబ్బులపైన నిఘా పెట్టినట్టుగైతే రాజశేఖర బాబు చెప్తారు. కెమెరా పర్సన్ సత్యనారాయణతో వసంత్ టీవీ9 విజయవాడ.